మంచిగా బ్రతకాలి అనేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరిపారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకు బ్రతకగలము. మంచితనం వినడానికి చెప్పడానికి తప్ప బ్రతకడానికి పనికిరాదని అర్థమైంది. నీవు ఎవరికైనా సహాయం చేయడంలో విజయం సాధించగలిగితే నీవు నీ జీవితంలో విజయం సాధించినట్లే. మనసు విని శరీరం వినకపోతే ఎక్కడికి వెళ్ళగలవు? ఏమి చేయగలవు? డబ్బు అనే చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది. అక్షరాలు ఉన్నా లేకపోయినా కాగితం బరువు ఒకటే, కానీ విలువే మారిపోతుంది. మనం ఇష్టంతో చేసే పని మన శక్తిని పెంచుతుంది. మనం కష్టంతో చేసే పని మన శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించండి. లైఫ్ స్టైల్ అయినా స్టేటస్ స్టైల్ అయినా మనకు నచ్చినట్లే ఉండాలి. ఎవరి కోసమో దాన్ని మార్చొద్దు. నీ ఇంటి గుడిలో దీపం వెలిగించి పక్కింట్లో దీపాలు ఆర్పేస్తే పుణ్యం రాదు. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు అవుతుంటాయి. మీకు నిజాలు తెలిసి కొందరిని నిలదీయాలి అనుకోకండి. ఎందుకంటే తిరిగి మీ మీదే నిందలేసే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఒక్కసారి సంపాదించడం మొదలుపెట్టాక దానికి రెట్టింపు చేయాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది. అలానే వదిలేసి కూర్చుందామని ఎవరికీ ఉండదు. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు. కానీ మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి. ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. మనం చేసేది తప్పా కాదా అనేది ఎవరో చెప్పక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని అంతరాత్మను అడిగితే చాలు. చేసే పని శ్రద్ధతో చేయాలి. వినే మాట ఉపయోగకరమైనదై ఉండాలి. తండ్రికి భయపడటం కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడిలో చూపిన బాటలో నడిచి చూపించు. నమ్మకం పెనుగాలిలో గడ్డిపరక లాంటిది, ఉప్పెనలో నీటిపై బుడగ లాంటిది. క్షణంలో మాసిపోయేది, చేజారిన తిరిగి రానిది. చేతకానితనం, ప్రేమలేని జీవితం చచ్చేదాకా తేలుకుట్టిన నొప్పి లాంటిదే. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తూ ఉన్నారని నీకు తెలియజేయడానికి మాత్రమే. ఏంటో ఈ జీవితం, గమ్యం తెలియని ప్రయాణం, సమాధానం లేని ప్రశ్నలు, టైంపాస్ చేసే స్నేహాలు, విలువయువని బంధాలు. సముద్రాన్ని చూసి ఎంత పెద్దదో అనుకుంటాము, నదిని చూసి ఎంత చిన్నదో అనుకుంటాము. పెద్ద సముద్రంలో నీరు తాగలేము, చిన్న నదిలో నీరు త్రాగగలము. చిన్నవారిని చూసి చిన్న చూపు చూడవద్దు, వారిలోని గొప్ప మనస్సు గుర్తించు. సుఖమైన దుఃఖమైన మన దాకా వచ్చే వరకు దాని విలువ తెలియదు. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. నీవు ఫలితం గురించి ఎంత శ్రద్ధ చూపిస్తావో ఆ ఫలితం పొందడానికి ఉపయోగించే పద్ధతులపై కూడా అంతే శ్రద్ధ చూపించాలి. నిజాయితీ అనేది వ్యక్తులకు చూపించడం కాదు, నీ వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేయడం. చర్చలో ఓడిపోయిన వాడు గెలిచిన వాడిని నిందించడమే పనిగా పెట్టుకుంటాడు. ఆశయశుద్ధి లేని జీవితం చుక్కాని లేని నావ వంటిది. ఆశావాది ఆపదలో అవకాశం చూస్తాడు. స్నేహం అనే చెట్టుకు నమ్మకం అనే నీరు ఉన్నంత వరకు ఆ స్నేహం ఎప్పటికీ చిగురులు వేస్తూనే ఉంటుంది. కొందరి నిజస్వరూపాలు నీకు తెలిసినా కూడా నిలదీయకు. ఎందుకంటే తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. ఇప్పుడు సమాజం ఇలానే ఉంది. ఎవరైనా ఎగతాళి చేసినా వాళ్ళు మహా అయితే ఎగతాళి అవుతారు. కానీ ఒకప్పుడు ఎగతాళికి గురైన వాళ్ళే ఇప్పుడు చరిత్ర సాధించి కూర్చున్నారు అన్న విషయం మరచిపోకు. మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి. ప్రాణాలే కాదు, మాటలు కూడా జీవించే ఉంటాయి. జాగ్రత్త. ఎవరైతే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటారో వారు మీరు సుఖంగా ఉన్నప్పుడు మీ సంతోషాల్లో భాగస్వాములు కావడానికి అర్హులు. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని కలగనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి.
దైవానికి కాదు, కర్మకు భయపడు. దైవం క్షమించినా కర్మ అనుభవించవలసిందే. చదువుకున్న ప్రతివారు సంస్కారులు కాదు, చదువులేని ప్రతివారు సంస్కారం లేనివారు కాదు. పేద ధనిక భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. గుండెల్ని చీల్చి దూసుకుపోయే బుల్లెట్ గాయం కంటే నమ్మిన వారు మోసం చేసి వెళ్ళిపోతే వచ్చే బాధ చాలా భయంకరమైనది. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. నీ కష్టాలను ఎప్పుడూ సవాలుగా స్వీకరించు. నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు లేకపోతే వ్యర్థమే. అలాగే ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అమ్మ లేకపోతే వ్యర్థమే. ఎవరో ఏదో అన్నారని నీకు ఇష్టమైన వాళ్ళని వదులుకోవడం తప్పు. మంచి చెడులను తీసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఇల్లంతా వెలుగునిస్తుంది. గొప్ప వ్యక్తిత్వం కలవారు మౌనంగానే ఉంటారు. వారి పనులు చుట్టూ ఉన్నవారి జీవితాల్లో వెలుగు నింపుతాయి. అనేవాళ్ళు అంటూనే ఉంటారు, పడేవాళ్ళు పడుతూనే ఉంటారు. మధ్యలో ఉన్నవాళ్లే తెగ సంబరపడిపోతారు. అన్నీ భగవంతుడే చూసుకుంటాడని ఇంట్లో కూర్చోవద్దు. నీవు బయటికి వస్తే సహాయం చేద్దామని చూస్తున్నాడేమో. భగవంతుడు నీ కష్టాల్లో తోడుంటాడు, అంతేకాని నీ సోమరితనంలో కాదు. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించింది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది. చివరికి నాకు అర్థమైనది, స్వశక్తిని మించిన ఆస్తి లేదని. మనల్ని గమనించే అన్ని కళ్ళు మనం బాగుండాలి అని అనుకోవు. కొన్ని మనం బాధపడి ఏడిస్తే చూడాలి అనుకుంటాయి. ఒక కుళ్ళిన యాపిల్ మరొక దాన్ని కుళ్ళబెడుతుంది. చెడ్డవారితో స్నేహం కూడా అంతే. నేటి ఈ ఆధునిక సమాజంలో బంధాలు, నమ్మకాలు గోడకు కొట్టిన పిడకల్లాంటివి. కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ. మనుషులను వాడుకోవడం, వస్తువులను ప్రేమించడం అంటే జీవితాన్ని పూర్తిగా అపార్థం చేసుకోవడమే. వస్తువులను వాడుకోవాలి, మనుషులను ప్రేమించాలి. ఈ ప్రపంచంలో నీలా ఉండబోయేది, ఉండాల్సింది నీవు మాత్రమే. అందుకే ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్నత స్థానం వదలాలి. పై మెట్టు ఎక్కాలంటే క్రింది మెట్టు విడవాలి. మంచిని ఆచరించడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది, కానీ వాటి ఫలితాలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి. చెడును అలవాటు చేసుకోవడం చాలా సులువు, కానీ వాటి ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. మన చేతుల్లో లేని పరిస్థితులు మనల్ని పూర్తిగా ఒక ఆట ఆడుకుంటాయి. నీకు గెలవాలన్న తపన తగ్గినట్లయితే నువ్వు ఓటమికి దగ్గరైనట్లే. ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాని నుంచి సగం బయటపడినట్లే. నువ్వు బాధలో ఉన్నప్పుడు నవ్వితే బాధ్యత లేదు అంటారు, పోనీ ఏడిస్తే బ్రతకడం తెలియదు అంటారు. గడియారాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు ఎవరి కోసం మారదు కాబట్టి. నిజానికి బాధ పోవాలి అంటే తోడు కావాలి అనుకుంటాం, కానీ ఏకాంతం కావాలి. మనం ఏమిటో మనకు అర్థం అవ్వడానికి కొంచెం ఏకాంతం కావాలి. నిజాన్ని కటువుగా చెప్పరాదు. కటువుగా మాట్లాడడం వల్ల మనిషి స్వభావం తీయదనాన్ని కోల్పోయి కటువుగా మారిపోతుంది. నిజం మాట్లాడితే అది నచ్చని కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. అలాగని మనం అడుగు వెనక్కి వేయకూడదు. నిజమైన ప్రేమ అంటే మన వాళ్ళ దగ్గర మన సంతోషాన్ని చూపించి బాధని మాత్రం మనలోనే దాచుకోవడం. ఎవరైనా మీకోసం కానీ మీ ప్రేమ కోసం కానీ ఏడుస్తున్నారంటే అర్థం చేసుకోండి, వాళ్ళకన్నా మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కువ ప్రేమించలేరు. మనం ఏంటి అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. అవతలి వారు ఎన్ని అనుకున్నా మనం ఎంత నిజాయితీగా ఉన్నామో మనకి తెలిస్తే చాలు. చేతిలోకి రాకముందే
దేనిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవే ఎవరికీ శాశ్వతం కాదు. మీరు ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకండి. మీకు మీ జీవితం ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. మనసు మాట వినలేదనే వంకతో తప్పు చేసి అందరిలో చులకన కావద్దు. మనిషి మాట వినలేదని అందరికీ దూరంగా ఉండి ఒంటరి కావద్దు. ఒక విషయంలో నీకు పూర్తి అవగాహన లేకపోతే నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మంచిది కాదు. విషయ పరిజ్ఞానం పెంచుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. ఓర్చుకో, కొన్ని నేర్చుకో, తప్పదు. ఎంత నీవాళ్ళైనా ఏ క్షణం ఎలా మారిపోతారో తెలియదు. మౌనంగా ఉన్నానంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. ఒక ఆడదానికి డబ్బు పిచ్చి ఉండకూడదు. అది ఉంటే ఆ కుటుంబం బాగుపడదు.